హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే ఇషాని తల్లికి అన్నప్రసన్న చేయబోతున్నాము. అండ్ కరెంట్లీ తనైతే ఇప్పుడు 9th మంత్లో ఉంది. సో అమ్మాయిలకి అయితే 9th మంత్లో చేస్తారు కదా. అండ్ అక్కడ ఉంది ఇషాని పాప. నేను ఫ్రెష్ అప్ అయిపోయినా అండ్ ఇషాని ఫ్రెష్ అప్ అయిపోయింది. కన్నా ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఇంకా ఇప్పుడు కొంచెం కుకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం మళ్ళీ డ్రెస్ అది చేంజ్ చేసుకొని ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఈ వీడియోని అయితే వ్లాగ్లో షూట్ చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఈ ఈవెంట్ని హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంక లేటెన్కి అయితే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో బిఫోర్ డే నేను ఇల్లంతా కూడా క్లీన్ చేస్తాను. క్లీన్ చేసి ఇంకా రెడీగా ఉంచాను అనమాట. బ్యాక్ డ్రాప్ స్టాండ్ పెట్టేసి. సో మార్నింగ్ లేచిన తర్వాత ఈ బ్యాక్ డ్రాప్ అయితే పెట్టానండి. ఇది ఓన్లీ కృష్ణుడిది, యశోదాదేవి భోజనం తినిపిస్తున్నట్టు. అండ్ ఈరోజు మన ఈవెంట్ థీమ్ కూడా అదే కదా, ఇషానికి అన్నప్రసన్న జరుగుతుంది కనుక ఈ బ్యాక్ డ్రాప్ అయితే చాలా బాగుంటుంది అన్నట్లు నేను ఇది పెట్టాను. అండ్ దీనికి కొంచెము ప్లాస్టిక్ గర్లాండ్స్తోని డెకరేట్ చేశాను అనమాట. కిందది కార్పెట్ వేసానండి. సో కార్పెట్ అయితే లుక్ అది అంతా కూడా బాగుంటుంది అన్నట్టు. ఇది న్యూ కార్పెటే. సో ఈ కొత్త కార్పెట్ కూడా వేసాను అనమాట. అండ్ ఇక్కడైతే ఈషాని ఫస్ట్ స్నానం చేసింది. స్నానం చేసి తనకి ఇంకా డ్రెస్ వేయాలి నేను. అండ్ ఈ లోపు అయితే ఒకసారి పూజ చేసుకున్నాను. సో పూజ కూడా చేసిన తర్వాత ఈరోజు స్పెషల్ అయితే నేను గారెలు ఇంకా అలానే పరవాన్నం చేస్తున్నాను. అంటే రైస్తో మనం మామూలుగా అన్నం పరవాన్నం చేస్తాం కదా, అది చేస్తున్నాను. అండ్ నాకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామికి కూడాను దండం పెట్టేసుకున్నాను అనమాట. దండం పెట్టుకున్న తర్వాత ఈ లోపు కన్నా కూడా రెడీ అయ్యి వచ్చారు. కన్నాకి ఈరోజు యాక్చువల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందండి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంది. బట్ ఈరోజు తను ఆఫీస్కి వెళ్ళకుండాను ఇంటి దగ్గర నుంచి వర్క్ చేద్దాం అన్నట్టు స్టార్ట్ అయ్యారు. అండ్ నేనైతే ఈ శారీ వేసుకున్నాను. నా శారీ డీటెయిల్స్ అవన్నీ కూడా లాస్ట్లో నేను చెప్తాను నేను. అండ్ ఈ ఇషాని పాపకైతే ఈ లంగా జాకెట్ నేను ఇండియాలోనే స్టిచ్ చేయించాను నేను. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను లాస్ట్లో చెప్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడైతే ఇద్దరం రెడీ అయిపోతున్నాం ఫస్ట్. మనం చేస్తుంది అన్నప్రాసన. అన్నప్రాసన అంటే ఏంటి అంటే ఫస్ట్ టైం మనం బేబీకి రైస్ తినిపిస్తాం కదా, దీనికి ఒక ముహూర్తం చూసుకొని చేస్తామండి. సో ఆ రోజున ఏమి అంటారంటే అన్నప్రాసన అంటారు. సో దీనికి ఆడపిల్లలకైతే జనరల్గా ఆడ్ మంత్స్లో చేస్తారు, అబ్బాయిలకైతే ఈవెన్ మంత్స్లో చేస్తారండి. సో ప్రజెంట్ అయితే ఇషాని 9th మంత్లో ఉంది. సో ఈ 9th మంత్లో ఉంది కనుక నేను ఈ నెల అయితే చేస్తున్నాను. మనం 7వ నెలలో కూడా చేయొచ్చండి. కాకపోతే 7వ నెలకి ఇంకా ఇషానికి అప్పుడు ఇంకా పాకడం అది అంత కరెక్ట్గా రాదని చెప్పి నేను చేయలేదు. 7th మంత్కి తను ఇంకా సెర్లాక్స్ తింటుందండి, అలానే ఫార్ములా కూడా తింటుంది అనమాట. ఒక్కసారి మనము సెర్లాక్స్ నుంచి రైస్ తర్వాత పప్పులు ఇలా పెడితే కొంచెం బ్లోటింగ్ ఉంటుంది. సో తన డైజెస్టివ్ సిస్టమ్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది నేను కొంచెం ఆలోచించాను. సో బెటర్ 9th మంత్ నుంచి అయితే కొంచెం పెడితే తన బాడీ అనేది సపోర్ట్ చేస్తుంది అన్నట్టు ఇంకా 9th మంత్లో నేను స్టార్ట్ చేశాను అనమాట ఇది.
యాక్చువల్గా ఇలాంటి ఈవెంట్స్ చేయాలంటే మన ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా హైలో ఉండాలన్నమాట. బట్ ఆ రోజు నా ఎనర్జీ లెవెల్స్ చాలా లోగా ఉన్నాయి. బిఫోర్ డే నాకు ఇంట్లో చాలా వర్క్ ఉందన్నమాట. సో ఆ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఇల్లు సర్దడంతోనే అయిపోయింది నాకు మొత్తం టైం అదంతా కూడాను. సో కానీ ఈ ఈవెంట్ని ఇంకా బాగా చేయాలి. సో ఇదంతా కూడాను ఇషానికి ఎప్పుడైనా సరే మంచి గ్యాలరీగా ఈ వీడియోలన్నీ కూడా తీసి తనకి ప్రజెంట్ చేయాలని నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పి ఇంకా నేను మోటివేట్ అయ్యి ఇదంతా చేస్తున్నాను నేను. పిల్లల గురించి ఇలా చేసినప్పుడు ఇంకా సంతోషం మనకి 2 times ఇంకా ఎక్కువ అవుతుంది కదా. సో అందుకని చెప్పి నేను ఇవన్నీ చేస్తున్నానండి నేను. అండ్ ఇక్కడైతే బ్యాక్ డ్రాప్ ఈ స్టాండ్ అదంతా కూడాను నేను ఇండియాలోనే పర్చేస్ చేశాను. ఇది వైజాగ్లోని మనకి పూర్ణ మార్కెట్ దగ్గర అయితే ఈ బ్యానర్ అయితే బ్యాక్ డ్రాప్ది మంచిగా దొరుకుతాయండి. లాట్ ఆఫ్ వెరైటీస్ మీకు ఉంటాయి. సో ఒకసారి వెళ్ళి ఎవరైనా కావాలంటే అక్కడ చెక్అవుట్ చేయండి, బాగుంటాయి. అండ్ ఈ స్టాండ్ అదంతా కూడాను మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. సో దాని తర్వాత కిందకు వస్తే ఈ సైడ్ నేను రియల్ పైనాపిల్స్ పెట్టాను, లుక్ బాగుంటుంది అన్నట్టు. అండ్ దాని తర్వాత మధ్యలో వెంకటేశ్వర స్వామి పెట్టాను, బికాజ్ నాకు ఫేవరెట్ వెంకటేశ్వర స్వామి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఫస్ట్ మనం వినాయకుడికి ఏ ఈవెంట్ చేసినా కూడాను అది సక్సెస్ఫుల్ అవ్వాలంటే వినాయకుడు ఉండాలి కదా. సో వినాయకుడిని పెట్టాను. అండ్ రైట్ సైడ్ అయితే లక్ష్మీదేవిని పెట్టాను నేను. సో ఇదంతా కూడా ఫస్ట్ అయితే పూజ చేస్తానండి. పూజ చేసిన తర్వాత నేను ఏదైతే పరవాన్నం చేశానో అదే దేవుడికి కూడా కొంచెం ప్రసాదంగా పెట్టాను నేను. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అన్నప్రసన్నకు ఉండాల్సిన ఐటమ్స్ జనరల్గా అయితే 5 ఉంటాయండి. బట్ నేను కన్నా చెప్పినట్టు 6 పెట్టాను నేను. కన్నా పెట్టారు అవి. ఫస్ట్ కత్తి, దాని తర్వాత పళ్ళు, దాని తర్వాత బంగారంలోనే డబ్బులు కూడా పెట్టాను. డబ్బుల్లోని ఇండియన్ రూపీస్ పెట్టాను, US డాలర్స్ కూడా పెట్టాను, భగవద్గీత పెన్, ఇక్కడ గారెలు పెట్టాను నేను చేసినవి. అండ్ దాని తర్వాత మంగళకరమైన వస్తువులు అంటే పువ్వులు కానీ పసుపు కుంకుమ ఇవే పెడతారండి ఇవి. సో ఇవన్నీ పెడితే మనకు ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయినట్టే అనమాట. సో మనం ఎవరైనా ఏమైనా చేయాలి అని అనుకుంటే ఎప్పుడైనా అన్నప్రసన్న లాంటివి ఇవి పెడితే ఈ ఐటమ్స్ పెడితే సరిపోతాయి. అండ్ ఇషాని ఏం పట్టుకుంది అని అనేది కనుక వచ్చినట్లయితే మీరు ఒకసారి నెక్స్ట్ వీడియో క్లిప్లో చూడండి, అది మీకు తెలుస్తుంది. ఇలా అయితే నేను డెకరేట్ చేశాను ప్రజెంట్. చూడు చూడు అక్కడ ఏమన్నాయి చూడు. అలా గంటిచ్చి కన్నా చెప్తాను గంట. హాయ్ చిన్నమ్మా, మన బుల్లి కృష్ణమ్మ, నమ్మ నా చిట్టి పద్మావతి, దా పద్మావతి, దా 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 దా.
అన్నప్రాసన అయితే బాగా జరిగిందండి. ఇషాని కూడా బాగానే కోఆపరేట్ చేసింది. అండ్ తనకు నచ్చింది ఫుడ్, అలానే పెన్ను పట్టుకుంది అనమాట. ఫస్ట్ 2 times కూడాను ఫుడ్డే పట్టుకుంది. అంటే ఒకసారి గారెలు పట్టుకుంది, ఇంకోసారి ఏమో ఫ్రూట్స్ పట్టుకుంది అనమాట. అండ్ 3rd time అయితే పెన్ పట్టుకుంది తను. హ్యాపీ అండి నేను. ఫుడ్ ఇంకా చదువు ఉంటే ఇది చాలు కదా. సో అదనమాట సంగతి. అండ్ నేను ఎలా రెడీ అయ్యాను అనేది మీకు చూపించలేదు కదా నేను. సో వీడియోలో ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ నేనైతే ఎల్లో కలర్ శారీ వేసుకున్నాను. ఇది కాంట్రాస్ట్ బ్లౌజు. ఇది దీని మీద బ్లౌజ్ కాదండి, ఇది వేరేగా నేను వేరే శారీ మీదది మిస్ అండ్ మ్యాచ్ చేశాను అనమాట. అండ్ ఇషానీతో దాన్ని ఏమంటారు, ట్విన్నింగ్ అవుతుందని చెప్పి అట్లా చేశాను నేను. అండ్ ఇయర్ రింగ్స్ అయితే రీసెంట్గా నేను తీసుకున్నాను అనమాట ఖజానాలోని ఇవి. అండ్ ఈ హారం ఇషాని పుట్టినప్పుడు సీమంతంకి కన్నా గిఫ్ట్ చేశారు, నల్ల పూసలు. అండ్ బ్యాంగిల్స్, వాచ్ పెట్టుకున్నాను. శారీ అయితే ఇప్పుడు ఫుల్ లుక్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది మనకి పైతానీ శారీలా వస్తుంది. శారీ అయితే కలర్ కాంబినేషన్ అంతా బాగుంది. ఇది రీసెంట్గా మనకి కొత్తగా వచ్చాయి కదా పైతానీ శారీస్ అని చెప్పి, సో ఆ శారీస్ అనమాట ఇవి. అండ్ ఇషానీదేమో నేను మాకు తెలిసిన కజిన్, తను స్టిచ్చింగ్ చేస్తారు. అండ్ అలానే తనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. సో తన దగ్గర నేను లంగా జాకెట్లు అన్నీ కూడా ఇషానికి సంబంధించినవి స్టిచ్ చేయిస్తాను నేను. సో మన మోడల్ చెప్పినా ఓకే, లేదు అంటే తనకి మంచిది స్టిచ్ చేయమని చేస్తారు. సో ఈ మోడల్ నేను పర్టికులర్గా పంపించాను, ఇలా కాసులు డిజైన్ కావాలి అని చెప్పి. సో తను చేశారనమాట. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ అనేది నేను కింద ఇక్కడ డిస్ప్లే చేస్తుంటా స్క్రీన్ మీద, ఒకసారి మీకు కావాలనుకుంటే చెక్ చేయండి. ఓవరాల్గా అయితే ఇది లుక్. ఫైనల్గా అయితే ఈ ఈవెంట్ చాలా బాగా జరిగిందండి. అన్నప్రాసన వీడియో అనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఫ్యూచర్లో ఇది ఇషాని పాప చూసినప్పుడు కూడా తనకి ఇంకా హ్యాపీగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ అలానే బెస్ట్ విషెస్ ఎప్పుడు కూడా ఇషానికి ఇలానే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇక్కడితో అయితే ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. Until then, keep smiling and keep loving me, your sweetie.